మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గత కాలం అంతా కాపాడుతూ ఈ 25 సంవత్సరాల ఆరంభం నుండి ఇప్పటి వరకు ఆయన కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చారు. అందుని బట్టి ఈ సంవత్సరాంతంలో దేవునికి మనం ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవాల్సిన వాటిగా ఉన్నాము. కృతజ్ఞతాస్తులు కృతజ్ఞతార్పణలు చెల్లించి ఆయన మందిరంలో ప్రవేశించి ఆయన సేవించాలని మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు. అదేవిధంగా ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలకు కూడా దేవుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు, అత్యధికమైనటువంటి మేలులు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని రెక్కల నీడన మీరు కాపాడబడాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి దేవులతో దేవుడు మిమ్మల్ని నింపునుగా. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చదువుతున్నాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుకుంటారు. దేవుడు మనకి ఆశీర్వాదాలు దాచిపెడుతూ ఉన్నారు. ఎప్పుడు అంటే ఈ సంవత్సరం కంటే నూతనమైన జీవితము, నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇవ్వాలని మన కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. మన కోసం అంటే మనం ఆయన పాదాల యొద్ద విజ్ఞాపన చేస్తూ మన జీవితాలను ఆయనకు సమర్పించుకున్నప్పుడు దేవుడు మనకి ఈ విధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చెట్టునకు మంచు ఉండున్నట్లు నేను అతని కుందును అంటున్నారు. చెట్టునకు మంచు ఉంటే అది ఎంతగానో వేర్ల నుండి నీరు రాకపోయినా ఆ మంచుతోటి చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలాలను ఇస్తుంది. చెట్టునకు మంచు ఉండినట్లు నేను అతని కుందును అంటున్నాడు దేవుడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు ఆ విధముగా వారికి అభివృద్ధిని, ఫలాలను, పుష్పాలను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఆయన మీద ఆధారపడిన వారికి, ఆయన నమ్ముకున్న వారికి, ఆయనను నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు కదా. కనుకనే రాబో నూతన సంవత్సరంలో కూడా చెట్టునకు మంచు ఉండినట్లుగా నేను అతని కుందును అని వాగ్దానం చేస్తున్నారు. అలాగే తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును అంటున్నారు. తామర పుష్పము మొగ్గ వస్తుంది, అది వికసిస్తుంది, ఎంత బాగానో చూసేవారికి ఆనందాన్ని కలిగించే విధముగా అది సౌందర్యము కలిగి ఉంటుంది, అందంగా ఎదుగుతుంది. ఆ విధముగా దేవుడు మిమ్మల్ని పెంచుతాను అంటున్నాడు. నూతన సంవత్సరంలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మీరు జీవించినప్పుడు నూతన సంవత్సరము నూతన సంవత్సరము లో మీరు ఆయన మీద ఆధారపడినప్పుడు తామర పుష్పం ఎదుగునట్లు మిమ్మల్ని అభివృద్ధి చేస్తానంటున్నాడు దేవుడు. ఈ వాగ్దానాలన్నీ మనము జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించి, దేవా నాకు ఈ వాగ్దానం ఇచ్చేవి కదా నాయనా, నాకు ఆ విధముగా సహాయం చేయి ప్రభువా, దేవా నాకు ఈ వాగ్దానం ఇచ్చేవి కదా నాయనా, నాకు ఈ విధముగా సహాయం చేయి ప్రభువా అని అడిగి దేవుని యొక్క కృప నూతన సంవత్సరంలో పొందుకున్నాగన మనకి వాగ్దానాలు ముందుగానే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చెట్టునకు మంచు ఉన్నట్లు మనతో ఉంటానంటున్నాడు. తామర పుష్పం ఎదిగి వృద్ధి పొందినట్లు మనల్ని అభివృద్ధి పరుస్తానంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు 6వ వచనంలో, ఒలివ చెట్టుకున్నంత సౌందర్యం అతనికి ఇస్తానంటున్నాడు, లెబానోను ఉన్నంత సువాసన ఇస్తానంటున్నాడు. సువాసన అంటే మన నుండి సువాసన, మంచి మాటలు, మంచి పనులు మనతో చేయిస్తాడనమాట. అదే ఇతరులకు ఇచ్చే సువాసన. మనం ఏమి ఇవ్వగలము, ఇతరులకు సువాసన ఎలా ఉండగలము, మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, ఇతరులకు చేసే సహాయాన్ని బట్టి, ఇతరులను ప్రేమించే విధానాన్ని బట్టి మన సువాసన వారికి లభిస్తుంది. ఆ విధముగా దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా ఏమని తెలియజేస్తున్నారంటే, ఒలివ చెట్టుకు ఉన్నంత సౌందర్యము మనకి అనుగ్రహిస్తానంటున్నాడు, లెబానోనుకున్నంత సువాసన మనకిస్తానంటున్నాడు. ఇన్ని వాగ్దానాలు, ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి దాచిపెట్టాడు నూతన సంవత్సరంలో. కనుక మనము దేవుణ్ణి ఆధారం చేసుకొని ప్రార్థన చేయాలి, ఆయనను ఆధారం చేసుకుని ఆయన పాదాల యొద్ద గడపాలి. ఇంకా కొన్ని దినాలు మాత్రమే నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మనకి గడువు ఉంది. కనుక ఈ కొన్ని దినాల్లో దేవుని వేడుకుందాం, బలమైన ప్రార్థనలు చేద్దాము, బలముగా దేవుని వేడుకుందాము. బలమైన ఆశీర్వాదాలతో మనల్ని దేవుడు నింపుతాడు. ఆయనను వేడుకున్నప్పుడు, ఆయనను ప్రార్థించినప్పుడు
హృదయపూర్వకముగా ఆయనను వేడుకున్నప్పుడు మనము కోరిన వాటినన్నిటినీ ఆయన అనుగ్రహిస్తాడు. మనకి వాగ్దానం చేసిన వాగ్దానాలన్నిటినీ దేవుడు నెరవేరుస్తాడు. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగా. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. మీరు ఇచ్చిన వాగ్దానాల కొరకు స్తోత్రములు ప్రభువా. నూతన సంవత్సరంలో బిడ్డలు ఈ వాగ్దానాలను పొందుకోవడానికి వారిని మీరు నాయన ఆశీర్వదించండి ప్రభువా. వారు మీ పాదముల యొద్ద సమర్పించుకొని మీ కృప కొరకు వేడుకుని నేను మీ దీవెనలన్నీ పొందుకునే వారిని సిద్ధపరచండి ప్రభువా. మీరు మాకిచ్చిన ఈ ఉదయకాలపు వాగ్దానాలన్నిటినీ బిడ్డలు నూతన సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆశీర్వదింపబడుతూ ఆ వాగ్దానాల ద్వారా వర్ధిల్లుతూ మీ మహిమార్థమై జీవించే బిడ్డలుగా చేసుకోనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.